హలో అండి, ఇది వచ్చేసి చిన్న మినీ వ్లాగ్. ఎండలు అయితే మండిపోతున్నాయి కదా, కూలర్ అయితే అసలు దింపకూడదు అనుకున్నాం. దానికి ఒక రీజన్ ఉందండి. మాకు ఫ్లోరిన్ వాటర్ అసలు నీళ్ళు అందుకోవు, మోటార్ ఊరికి ఖరాబ్ అవుతుంటుంది. ఇక్కడ ఎండల వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాము, అందుకని కూలర్ అయితే దింపినాము. ఇక్కడ మా వారైతే నీట్గా వాటికి నీళ్ళు కొట్టేస్తున్నాం. మాకు టెంకాయ పీసు కాదండి, చాలా వాటికి కూలర్కి టెంకాయ పీస్ వస్తుంది కదా, అది కాదు. ఏదో షీట్లు ఇవి బ్లూ కలర్లో ఉంటుంది. ఆ షీట్లు అసలు ఇన్ని సంవత్సరాలు కూడా మేము మార్చలేదు. అది కొన్ని కూడా 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు టెంకాయ పీస్ ఉన్నది అయితే సంవత్సరం మార్చుకోవాలా, స్మెల్ వచ్చేస్తుందంట. ఈ షీట్లు అయితే స్మెల్లే రావండి అసలుకి. చాలా సంవత్సరాలు మేము కొన్నప్పటి నుంచి అట్టానే ఉంది, దాని అయితే అసలు మార్చలేదు మేము. సో మంచిగా పని చేస్తుంది, స్మెల్ కూడా రాదు. ఇక నీట్గా అయితే శుభ్రం చేశారు, కానీ దీనికి కింద అడుగు పోయింది. ఒకసారి బయట అట్లానే పెట్టినాం, ఎలుకలు కొరికేసి అడుగు పోయింది అనమాట. అడుగు ఎలుకలు కొరికేసినాయి. దానికైతే ఎంసెల్ పెట్టాడు. ఇదిగోండి నీళ్ళు అట్లా కారుతా ఉంటాయి. ఇంకా అందుకే ఈ ఇబ్బంది పడలేక ఇన్ని రోజులు దింపలేదు. ఇంకా ఎండకు తట్టుకోలేకనే ఇంకా దింపాల్సి వచ్చింది. ఎట్లా కూడా చిన్నగా ఎట్లా కూడా ఇబ్బందులైనా పడదాం అన్నట్టు.